టీవీ49 న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సుమారు 500 మంది విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. రాబోయే పబ్లిక్ పరీక్షలు దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఒత్తిడిని లోను కాకుండా కంటి సమస్యలు ఎదుర్కోకుండా ముందస్తు చర్యగా ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపల్ పి సాయిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో బోధన మరియు బోధనేతర సిబ్బంది కూడా పాల్గొన్నారు. పాలకొల్లు అమరావతి ఐ మెడికల్ ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన ఈ ఫ్రీ క్యాంపులో విద్యార్థులకు కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోళ్లు, మందులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సాయిబాబు మాట్లాడుతూ పరీక్షల సమయంలో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ రోజు అండి మనకి అమరావతి ఐ ఇన్స్టిట్యూట్ నుండి ఒక ఐ క్యాంప్ కాలేజీలో నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ కంటికి సంబంధించినటువంటి ఏవైనా సమస్యలు ఉంటే వాటిని టెస్టింగ్ ద్వారా, స్క్రీనింగ్ ద్వారా వాళ్ళు టెస్ట్ చేసి చెప్పడం, దానికి తగినటువంటి వైద్య సలహాలు ఇవ్వడం తప్పనిసరిగా జరుగుతుంది. ఇది పాలకొల్లులో ఉంది, అమరావతి ఐ ఇన్స్టిట్యూట్. రెండోది ఏంటంటే, ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్కి మరి కళ్ళద్దాలు ఏదైనా అవసరమైతే అది కూడా కొంతవరకు వారు ఇవ్వడానికి అంగీకరించారు. కాబట్టి మా విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క ఐ టెస్టింగ్లో ప్రతి ఒక్కరిని వాళ్ళ స్క్రీన్ చేసి ఉండేటువంటి సమస్యల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎంచేతంటే ఈవేళ రేపు చాలా సమస్య ఎక్కువైన తర్వాత కానీ మనకు తెలియట్లేదు. ఇది ఐ కానివ్వండి, లేకపోతే మరి ఇంకోటి ఏదైనా కానీ అటువంటిది స్టార్టింగ్లోనే దాన్ని కరెక్ట్గా డయాగ్నోస్ చేసి, చిన్న ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడే దాన్ని ఐడెంటిఫై చేసి ట్యాబ్లెట్స్ తోటో లేకపోతే దానికి సంబంధించినటువంటి ఈ ఐ డ్రగ్స్ తోటో దాన్ని క్లియర్ చేస్తే మంచిది. అటువంటి ఉద్దేశంతో ఈ ఐ క్యాంప్ని ఏర్పాటు చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇక్కడ ఒకసారి టెస్ట్ చేయించుకున్నటువంటి స్టూడెంట్స్ ఒక నెల రోజుల వరకు 4 సార్లు వరకు వాళ్ళు స్టూడెంట్కి కాకుండా వాళ్ళ కుటుంబం మొత్తానికి, వాళ్ళ పేరెంట్స్కి కానీ, వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్కి కానీ ఎవరికైనా కూడా ఫ్రీ కన్సల్టెన్సీ ఇవ్వడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇది కూడా హర్షించదగినటువంటి పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. మనకి పిల్లలకి ఎగ్జామినేషన్స్, అలాగే ఇంటర్న్షిప్స్, వాళ్ళు జాబ్కి వెళ్ళేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా అతి దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి ఈ ఐ టెస్టింగ్ అనేటువంటిది ఇంకా ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకుంది. కారణం, వీటిని బట్టి వాళ్ళకు ఉండే చిన్న చిన్న సమస్యలు రెక్టిఫై చేసుకొని అటు పరీక్షలు రాసేదానికి కానీ, అలాగే ఇంటర్న్షిప్స్లో ప్రిపరేషన్స్ కానీ, జాబ్స్కి ప్రిపరేషను, జాబ్ ఇంటర్వ్యూ ద్వారా జాబ్స్కి వెళ్ళడానికి చాలా కంపెనీస్ కూడా వస్తున్నాయి. కాబట్టి అన్ని విధాలా కూడా విద్యార్థులకు ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నామండి.